మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో కృపా సింహాసనము దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాను. We welcome you all in the name of Jesus Christ of Nazareth to hear the voice of God and to receive the blessings from the throne of grace. Today's topic from the throne of grace, righteous judge. ఈరోజు అంశము కృపా సింహాసనము నుండి నీతిగల న్యాయాధిపతి. కొన్ని ప్రశ్నలు. ఎవరు నీతిగల న్యాయాధిపతి? న్యాయము కొరకు ఒక విశ్వాసి ఎక్కడికి వెళ్ళుచున్నారు? మూడవ ప్రశ్న, ప్రతిరోజు ఎవరు తీర్పు తీరుస్తున్నారు? ఒక విశ్వాసిగా తెలుసుకోవలసినటువంటి సత్యాలు. నాలుగవ ప్రశ్న, నీతిగల న్యాయాధిపతి ఎదుట నిలువబడుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? ఈ 4 ప్రశ్నలకు జవాబులను ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకోవటానికి సిద్ధపడదాం. Let us find out the questions. Today's topic from the throne of grace. Righteous judge. Who is the righteous judge? Secondly, where do you search for the justice? Thirdly, do you judge every day? Fourthly, are you ready to stand before the righteous judge in the days to come? Let us find out the answers from the word of God with the help of the Holy Spirit through the word of prayer. Today's promise from the throne of grace. The book of Romans chapter 8 verse 1. ఈరోజు వాగ్దానము. రోమా పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. Romans chapter 8 verse 1. రోమా 8:1. Therefore there is now no condemnation for those who are in Christ Jesus. Amen. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమెన్. ప్రార్థన. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభా నీ కృప ఇంతవరకు మాపైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన, యూదులపైన ఉంచి మమ్ములను సజీవ సాక్షిగా నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు, కృతజ్ఞతలు. క్రీస్తు రక్తము ద్వారా ఇచ్చిన విడుదలకై, విమోచనకై, నిత్య జీవమునకై తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. ఇంతవరకు ప్రార్థనలు చేయటానికి, స్తుతించటానికి, ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో తండ్రి సన్నిధిలో సమర్పించటానికి, తండ్రి చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకుని ఆరాధన చేయటానికి మా అందరికీ సహాయము దయచేసినందుకు వందనాలు. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో దూరపరుస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమెన్. We welcome you all in Jesus' name to hear the voice of God from the throne of grace. Today's topic, righteous judge. Who is the righteous judge? Praise be to Jesus. ఎవరు నీతిగల న్యాయాధిపతి? ఈరోజు వాగ్దానము రోమా పత్రిక 8:1. There is now no condemnation for those who are in Christ Jesus. Praise be to Jesus. రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఉన్న మొదటి వచనం ఈరోజు పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి వాగ్దానం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మీరు ఉన్నటువంటి స్థలములో పరిశుద్ధ గ్రంథము తెరిచి వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి విశ్వాసము ద్వారా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నీ మీద శిక్ష లేదు. నీవు నేను శిక్ష నుండి తప్పించబడ్డాం. There is no punishment on believer's life. Punishment has been cancelled by our Lord and Savior Jesus Christ. Praise be to Jesus. There is no condemnation for those who are in Christ Jesus. Praise be to Jesus. యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు. ప్రేమైనటువంటి సంఘమా, నీవు నమ్ముచున్నావా? నీ జీవితములో శిక్ష కొట్టివేయబడింది. మానవుడు చేసిన అపరాధముల నిమిత్తమై, మానవుడు చేసిన పాపముల నిమిత్తమై, మానవుడు చేసిన దోషముల నిమిత్తమై
మానవ జాతి కొరకు మానవుడు పొందవలసినటువంటి శిక్షను మానవుడికి బదులుగా యేసు ప్రభుల వారు సిలువలో భరించారు. యెషయా గ్రంథము 53:5. ది బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 53 verse 5. Isaiah 53 verse 5. Lord Jesus has taken our punishment on the cross of Calvary. Therefore there is no punishment for the believer. యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానతమైన శిక్ష అతని మీద పడెను. యేసు ప్రభుల వారు సిలువలో శిక్షను భరించారు. నీ కొరకు నా కొరకు మనుషులందరూ చేసిన పాపము నిమిత్తమై, శాపము నిమిత్తమై మానవుడు పొందవలసినటువంటి శిక్షను మానవుడికి బదులుగా యేసు ప్రభుల వారు సిలువలో శిక్షను భరించారు. నీకు నాకు సమాధానాన్ని ఇవ్వటానికి మానవ జాతిని తండ్రితో సిలువ రక్తము ఐక్యపరిచింది. యేసయ్య శిక్షను కొట్టివేశారు. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రియమైనటువంటి సంఘమా, నీవు నమ్ముచున్నావా? ఈరోజు నీలో శిక్ష లేదు. నీ శిక్షను యేసయ్య కొట్టివేశారు. శిక్షకు బదులుగా జీవమును, బహుమానమును, ఆశీర్వాదమును, సమాధానమును, స్వస్థతను యేసు ప్రభుల వారు అనుగ్రహించారు. కాబట్టి ఈరోజు ఒక విశ్వాసి యొక్క ధైర్యము ఏమిటి? ఈరోజు విశ్వాసులు ధైర్యముగా జీవించటానికి గల కారణాలు ఏమిటి? నీలో శిక్ష లేదు, నీకు శిక్ష లేదు. నీవు శిక్ష నుండి తప్పించబడ్డావు. నీ శిక్ష కొట్టివేయబడింది. శిక్షకు బదులుగా బహుమానం, శిక్షకు బదులుగా ఆనందము, సమాధానము, జీవము, స్వస్థత నీ కొరకు సిలువలో యేసయ్య అనుగ్రహించారు. కాబట్టి నీవు నేను ధైర్యముగా ఉండాలి. ఒక క్రైస్తవుడు ఆనందించటానికి గల కారణము రోమా 8:1. ప్రియమైనటువంటి సంఘమా, నీ శిక్ష కొట్టివేయబడింది. యెషయా 53:5. నీ శిక్షను యేసయ్య సిలువలో కొట్టివేశారు. కాబట్టి నీవు నేను సంతోషముగా ఉండాలి. సమస్యలు ఉంటాయి. ఈ లోకములో సమస్యలు ఉన్నాయి. ఈ లోకములో దయ్యాలు ఉన్నాయి. ఈ లోకములో చీకటి ఉన్నది. ఈ లోకములో సమస్యలు ఉన్నాయి. ఈ లోకములో ఏ దేశములో చూసినా సరే పాపము విస్తరిస్తుంది, అధికమవుతుంది. ప్రతిరోజు రోగాలు పెరిగిపోతున్నాయి, సమస్యలు పెరిగిపోతున్నాయి, కష్టాలు పెరిగిపోతున్నాయి. ప్రేమైనటువంటి సంఘమా, అయితే నీవు నేను గుర్తు పెట్టుకోవలసినటువంటి సత్యము ఏమిటి అంటే, నీతిగల న్యాయాధిపతి యేసయ్య ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరికి రావలసినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వటానికి యేసయ్య సిద్ధముగా ఉన్నారు. శిక్షను కొట్టివేసిన దేవుడు బహుమానాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, రోమా పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. లెట్ us read Romans chapter 8 verses 1 to 4. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసయ్య మనుషులందరి యొక్క శిక్షను సిలువలో భరించారు. కాబట్టి ఈరోజు నీవు నేను కృతజ్ఞత హృదయము కలిగి, స్తుతి ఆరాధన హృదయము కలిగి క్రీస్తుకు సాక్షులుగా జీవించవలసినటువంటి బాధ్యత విశ్వాసి మీద ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే నీ కొరకు నా కొరకు మరణించారు. శిక్షను కొట్టివేసిన దేవుడు, బహుమానము సిద్ధపరిచిన దేవుడు యేసు ప్రభుల వారు. ఎవరు నీతిగల న్యాయాధిపతి? యేసు దేవుడు నీతిగల న్యాయాధిపతి. ప్రియమైనటువంటి సంఘమా, హూ ఈస్ ద రైచస్ జడ్జ్? క్రైస్ట్ జీసస్ ఈస్ ది రైచస్ జడ్జ్. ప్రైజ్ బి టు జీసస్. యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. John the Gospel chapter 5 verse 20. యోహాను 5:20.
తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగుపరచును. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, 22వ వచనం, యోహాను 5:22, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 5:22. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. John the Gospel chapter 5:22 and 23. Father Jehovah has given the power and the authority to Lord Jesus Christ. Christ Jesus is the righteous judge. యేసు క్రీస్తు వారు తీర్పు తీర్చటానికి సర్వాధికారము కలిగిన దేవుని కుమారుడు. యేసు ప్రభు దేవుడు. ఎవరు నీతిగల న్యాయాధిపతి? ఈ లోకములో అన్యాయము జరుగుతున్నది. అనేక మందికి గతములో అన్యాయము జరిగింది. వీసా విషయంలో, ఉద్యోగం విషయంలో, కుటుంబం విషయంలో, ఆస్తుల లావాదేవీలలో అనేక రకాలుగా మానవ జాతి అన్యాయమునకు గురయ్యారు. నీకు అన్యాయము జరిగిందా? నీవు అధైర్యపడవద్దు. నీకు తెలియకుండా నిన్ను ఎవరైనా మోసము చేశారా? వీసా విషయంలో, ఉద్యోగం విషయంలో, కుటుంబం విషయంలో నీ కష్టార్జితాన్ని ఎవరైనా దోచుకున్నారా? నీ ఆస్తిని, నీకు చెందవలసింది ఎవరైనా దోచుకున్నారా? అధైర్యపడవద్దు. నీతిగల న్యాయాధిపతి చూస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఎక్కడ నీకు అన్యాయము జరిగిందో అక్కడ యేసయ్య నీకు తీర్పు తీరుస్తారు. వాళ్లకు తీర్పు తీరుస్తారు. యేసయ్య నిన్ను నిలబెడతారు. నీకు జరిగిన ఆ అన్యాయము ద్వారా నీవు ఎంత నష్టాన్నైతే గతములో భరించావో ఆ నష్టానికి బదులుగా నీకు ప్రతిఫలాన్ని యేసయ్య నీకు ఇవ్వబోతున్నారు. యేసయ్య నీకు అన్యాయము చెయ్యడు. నిన్ను మనుషులు మోసము చేసి ఉండవచ్చు. పరిస్థితులు నిన్ను మోసము చేసి ఉండవచ్చు. మనుషులు నిన్ను మోసము చేసి ఉండవచ్చు. మనుషులు నీకు అన్యాయము చేసి ఉండవచ్చు. అయితే యేసయ్య నీకు సహాయం దయచేస్తారు. యేసయ్య పేరు నీతిగల న్యాయాధిపతి. ఎంత నష్టపోయావో అంతకు 100 రెట్లు ఆశీర్వాదాన్ని నీవు పొందుకోబోతున్నావు. కాబట్టి నీకు అన్యాయము చేసిన వారిని, నీకు దుఃఖము కలుగజేసిన వారిని, నీ ఆస్తిలో, నీ ఉద్యోగములో, నీ వీసా విషయంలో ఎవరి ద్వారా అయితే నీకు నష్టము కలిగిందో, ఎవరి ద్వారా అయితే నీకు బాధలు, ఇబ్బందులు కలిగాయో వారందరినీ క్షమించి నీవు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య కృప ద్వారా నీకు ప్రతిఫలము కలుగుతుంది. నీకు బహుమానము కలుగుతుంది. నీవు హెచ్చించబడతావు. నీకు ఎంత నష్టము కలిగిందో అంతకన్నా 100 రెట్లు ఎక్కువగా ఆశీర్వాదాన్ని నీవు పొందుకోబోచున్నావు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, కాబట్టి నీతిగల న్యాయాధిపతి నీకు న్యాయం చేకూరుస్తారు. అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, భయపడవద్దు. నీతిగల న్యాయాధిపతి అని యేసయ్యకు పేరు. యేసయ్య సర్వాధికారి. తండ్రి సర్వాధికారమును యేసయ్యకు అనుగ్రహించారు. ప్రియమైనటువంటి సంఘమా, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 5:24-30, 24 నుంచి చదువుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును
బయటికి వచ్చెదరు. నా అంతట నేను ఏమీయూ చేయలేను. నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. ఆమేన్. యేసు ప్రభుల వారు తీర్పు తీర్చటానికి రెండవసారి రాబోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, నీకు న్యాయము జరుగుతుంది. ఎక్కడ అన్యాయము జరిగిందో ఆ స్థలములోనే నీకు న్యాయము జరుగుతుంది. ఏ దేశములో ఎక్కడ నువ్వు కష్టపడ్డావో, ఎక్కడ నువ్వు శ్రమ పడ్డావో, ఎక్కడ నీవు దుఃఖపడ్డావో ఆ స్థలములోనే నీవు హెచ్చించబడతావు. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్య నిన్ను హెచ్చిస్తారు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. యేసయ్య నీ కొరకు నా కొరకు సిలువలో సర్వమును అప్పగించిన దేవుడు. యేసు సర్వాధికారి. యేసు సర్వశక్తిమంతుడు. యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభుల వారు నిన్ను ప్రేమిస్తున్నారు. యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, భయపడవద్దు. యేసు ప్రభుల వారి యొక్క కృప నీ మీద ఉంటుంది. నీతిగల న్యాయాధిపతి అని యేసయ్యకు పేరు. యేసు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ సమస్యను తీసివేయటానికి యేసు ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. నీతిగల న్యాయాధిపతి యేసు ప్రభుల వారు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, బాధపడవద్దు. ఆ సమస్య తొలగిపోతుంది. వేర్ డు యు సర్చ్ ఫర్ జస్టిస్? ఎక్కడ వెతుకుతున్నావు? న్యాయము జరిగింది, అన్యాయము జరిగింది. న్యాయము కొరకు ఎక్కడికి వెళుతున్నావు? యేసయ్య నీ జీవితంలో కృప చూపడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ధ్యానం చేద్దాం. ఈ లోకంలో ప్రజలు తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి తీర్పును తీరుస్తున్నారు? ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఈ లోకానుసారముగా న్యాయము, న్యాయస్థానము, న్యాయవాదులు, న్యాయాధిపతులు ఈ లోకానుసారముగా ఉన్నారు. అయితే యేసు ప్రభుల వారు నీతిగల న్యాయాధిపతి. యేసు ప్రభుల వారు నిన్ను చూస్తున్న దేవుడు. యేసు ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. యేసు ప్రభు నీ కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు. యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. యేసయ్య నీకు సహాయం దయచేస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలలో ఈ లోకములో ప్రజలు తీర్పు తీర్చడానికి సిద్ధపడ్డారు. కారణం తెలుసుకుందాం. యోహాను సువార్త 8 మొదటి 11 వచనాలు. యేసు ఒలివల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను బోధించుచు అలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారమాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను.
యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన John the Gospel chapter 8 verses 1 to 11. Christ gave the righteous judgment when he was here. People were trying to stone a sinner, but Christ Jesus loved her so much, forgave her sins and gave the righteous judgment. Praise be to Jesus. యేసు ప్రభువు వారు ఇచ్చిన తీర్పు చూడండి. మీలో పాపము చెయ్యని వాడు మొదట ఆమె మీద రాయి వేయండి అని యేసయ్య అన్నారు. యేసయ్య పాపిని ప్రేమించారు, పాపాన్ని ద్వేషించారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాళ్లు వేస్తున్నారు, తీర్పు తీరుస్తున్నారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపండి అని అంటున్నారు. యూదులు అంటున్నారు, మోషే ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. మరి యేసయ్య ఎలాంటి తీర్పును తీర్చారు? నీతిగల న్యాయాధిపతి యేసు ప్రభు. యేసు ప్రభు శిక్షించలేదు. యేసయ్య ప్రేమించారు, పాపిని క్షమించారు. పాపిని క్షమించిన దేవుడు యేసయ్య. పాపాన్ని శిలువ రక్తంలో కడిగివేసిన దేవుడు యేసు ప్రభు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు నీవు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. మరి నీవు నేను ఏమి చెయ్యాలి? న్యాయము కొరకు ఎక్కడికి వెళదాం? ప్రతి విశ్వాసి న్యాయము కొరకు యేసయ్య దగ్గరకు వెళ్ళాలి. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య నీతిగల న్యాయాధిపతిగా ఈ లోకములోకి రాబోతున్నారు. రహస్య రాకడలో సంఘమును, సిద్ధపడిన సంఘమును యేసు ప్రభు తీసుకొని వెళ్ళటానికి రాబోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, నీవు నేను సిద్ధపడాలి. నీతిగల న్యాయాధిపతి ఎదుట నిలబడటానికి సిద్ధపడాలి. ప్రతిరోజు ఈ లోకములో ఉన్నటువంటి అన్యులు, పాపులు మనుషులను తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు, నిందలు వేయటానికి సిద్ధముగా ఉన్నారు. ఈ లోకములో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? మరి నీ ఆలోచన స్థితి ఎలా ఉన్నది? గమనించు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతిరోజు నీవు తీర్పు తీరుస్తున్నావా? లోకములో ఉన్నటువంటి అన్యుల వలె ఈ లోకములో ఉన్న మీడియా, ఈ లోకములో ఉన్న న్యాయస్థానాలు, ఈ లోకములో ఉన్నటువంటి మానవుడు ఈ లోకానుసారముగా తీర్పు తీరుస్తూ ఉంటారు. అందుకే ఈ లోకములో న్యాయము లేదు, ఈ లోకములో అక్రమము ఉన్నది, ఈ లోకములో పాపము ఉన్నది, ఈ లోకములో నీతి లేదు, న్యాయము లేదు, అన్యాయము ఉన్నది, అతిక్రమము ఉన్నది, పాపము ఉన్నది. ఈ లోకములో న్యాయస్థానాలలో, ఈ లోకములో ఉన్న న్యాయాధిపతుల దగ్గర, ఈ లోకములో ఉన్న న్యాయవాదుల దగ్గర, ఈ లోకములో ఉన్నటువంటి చట్టాల ద్వారా, మనుషుల ద్వారా మానవుడికి న్యాయము దొరకదు. నీవు న్యాయము కొరకు ఎక్కడికి వెళుతున్నావు? నీతిగల న్యాయాధిపతి అయిన యేసయ్య దగ్గరకు వస్తే నీకు న్యాయము కలుగుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, ప్రతిరోజు తీర్పు తీర్చటానికి ఎవరు సిద్ధపడుతున్నారు? నీవు తీర్పు తీరుస్తున్నావా? నీవు తీర్పు, ఎలాంటి తీర్పులో నీవు ఉన్నావు? ఆలోచన చేయి. మాథ్యూ చాప్టర్ 7 verses 1 to 5. మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఇది ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడను. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలము తీసివేసి కొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఈ 5 వచనాల్లో ఉన్న సారాంశం ఏమిటి అంటే, నీవు విమర్శించవద్దు, దూషించవద్దు, ఇతరులలో ఉన్న నెపములను, నేరములను ఎత్తి చూపవద్దు. యేసయ్య మనస్సును నీవు నేను కలిగి ఉండాలి. ఒక విశ్వాసిగా నీవు నేను చెయ్యవలసింది అన్యుల వలె, ఈ లోకములో లోకస్తుల వలె, పాపుల వలె. ఈ లోకములో ఉన్న వేషధారులు ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న తప్పులను కప్పిపుచ్చుకుంటూ
ఇతరులలో ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఇది ఈ లోకములో ఉన్నటువంటి వేషధారులు, పాపములో ఉన్నటువంటి వారు చేసేటువంటి పని. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము. ఇది ఈ లోకములో ఉన్నటువంటి మీడియా, ఈ లోకములో ఉన్నటువంటి అన్యులు, ఈ లోకములో ఉన్నటువంటి పాపులు చేసేటువంటి పని. ఈ లోకములో న్యాయము లేదు, ఈ లోకములో న్యాయము దొరకదు. కాబట్టి ఓ సంఘమా, నీవు నేను ఎలా ఉండాలి? క్రీస్తు యేసు మనస్సు నీవు నేను కలిగి ఉండాలి. విమర్శించవద్దు. యేసు ప్రభు దగ్గరికి వ్యభిచారములో పట్టబడిన స్త్రీని యూదులు తీసుకొని వచ్చారు, పరిసయ్యులు తీసుకొని వచ్చారు. ఏమంటున్నారు? వాళ్ళు అన్నారు, ఈవిడ వ్యభిచారములో పట్టబడింది, మోషే ధర్మశాస్త్రము ప్రకారముగా రాళ్లతో కొట్టి చంపాలి అని యూదులు అన్నారు. యేసయ్య అన్నారు, మీలో పాపము చెయ్యని వాడు మొదటగా రాళ్లు వేయండి అన్నారు. అప్పుడు అందరూ కూడా వెళ్ళిపోయారు. యేసయ్య పాపిని ఏమన్నారు? ఇక పాపము చెయ్యవద్దు అన్నారు. యేసయ్య పాపిని ప్రేమించారు, పాపాన్ని సిలువలో భరించారు, పాపికి విడుదల అనుగ్రహించారు. పాపులను వెదకి రక్షించడానికి వచ్చిన నీతిగల న్యాయాధిపతి యేసు దేవుడు, యేసు పరిశుద్ధుడు. యేసు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చింది పాపులను వెదకి రక్షించటానికి. పాపిని ప్రేమించిన దేవుడు యేసయ్య, పాపాన్ని సిలువ రక్తములో కడిగివేసిన దేవుడు యేసయ్య. మనుషుల వలె, లోకస్తుల వలె, వేషధారుల వలె, పాపుల వలె లోకానుసారముగా విమర్శించవద్దు. తీర్పు తీర్చే పని, విమర్శించే పని నీది కాదు. ఒక విశ్వాసి క్రీస్తు యేసు మనస్సు కలిగి జీవించాలి. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య కోరుకుంటున్నారు ఏమిటి? యేసయ్య కోరుకుంటున్నారు నీవు నేను కూడా యేసయ్యలో సంతోషించాలి, యేసయ్య రాజ్యము వెళ్ళాలి, యేసయ్య బిడ్డగా ఈ లోకములో నివసించాలి అని యేసయ్య కోరుకుంటున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య చెప్పినటువంటి మాటలు, యేసయ్య 24వ వచనం, యోహాను 5:24, జాన్ ది గాస్పల్ చాప్టర్ 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు జీవాన్ని చూస్తావు, జీవాధిపతి అయిన యేసయ్య కృపను, యేసయ్య శక్తిని నీ జీవితంలో అనుభవిస్తావు. ఎక్కడ నీకు అన్యాయము జరిగిందో అక్కడే యేసయ్య నీకు సహాయము దయచేస్తారు. నీవు హెచ్చించబడతావు, నీ సమస్యకు పరిష్కారము కలుగుతుంది. కాబట్టి అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, బాధపడవద్దు. యేసయ్య నీకు న్యాయము చేకూరుస్తారు. మనుషులు నీకు అన్యాయము చేశారా? వాళ్ళను క్షమించు, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయి. ఎక్కడ ఎవరు నీకు అన్యాయం చేసినా వాళ్ళను క్షమించు, వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయి. క్రీస్తు యేసు మనసు నీవు నేను కలిగి ఉండాలి. ఆర్ యు రెడీ టు స్టాండ్ బిఫోర్ ద రైచస్ జడ్జిమెంట్? ప్రేమైనటువంటి సంఘమా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, పాల్ సెకండ్ లెటర్ చాప్టర్ 5:10, ప్రతి ఒక్కరూ నీతిగల న్యాయాధిపతి ఎదుట నిలువబడవలసిన రోజు రాబోతుంది. Everyone has to stand before the judgment seat one day. Paul's second letter to Corinthians chapter 5:9 and 10, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఒకరోజు రాబోతుంది, ప్రతి మానవుడు నీతిగల న్యాయాధిపతి ఎదుట నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. ప్రియమైనటువంటి సంఘమా,
Every human being on this planet earth has to stand before the righteous judge. His name is Jesus Christ. Christ Jesus is going to judge the whole world one day in the days to come. But be prepared to stand before the righteous judge. నీవు నేను సిద్ధపడాలి. Are you ready to stand before the righteous judge? సిద్ధముగా ఉన్నావా? నీతిగల న్యాయాధిపతి ఎదుట ఒకరోజు నిలబడటానికి సిద్ధముగా ఉన్నావా? మంచి పనులు చెడ్డ పనులు ప్రతిదీ కూడా తీర్పులోకి వస్తాయి. ప్రియమైనటువంటి సంఘమా, దేహమందునను దేహమును విడిచినను ఆయన కిష్టులమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాము. శరీరములో ఉన్న శరీరాన్ని విడిచిపెట్టిన దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు నేను జీవించాలి. You and I need to please God, dear chosen saints of God. Romans chapter 4 verse 7 and 8. రోమా పత్రిక 4వ అధ్యాయము 7-8 నీవు నేను కూడా అనిపించుకోవాలి. ఏమని? రోమా పత్రిక 4:7-8. రోమన్స్ చాప్టర్ 4 verse 7 and 8. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని చేత ఈ కుమారుడు నిర్దోషి, ఈ కుమార్తె నిర్దోషి అనిపించుకోవటానికి సిద్ధముగా ఉన్నావా? దేహములో ఉండగానే నీవు యేసయ్యకు ఇష్టమైన బిడ్డగా జీవించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ యు అండ్ ఐ should receive the testimony from the throne of grace. Well done, my faithful servant. You and I need to hear the testimony from Lord Jesus. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. రోమా 4:8. ఎవరి చేత నిర్దోషి అని అనిపించుకుంటున్నావు? ఒక్కొక్కసారి భార్య అంటుంది నువ్వు చేసేది తప్పు, ఒక్కోసారి భర్త అంటాడు నువ్వు చేసేది తప్పు, ఒక్కోసారి తల్లిదండ్రులు అంటారు పిల్లల్ని నువ్వు చేసేది తప్పు, ఒక్కోసారి పిల్లలు అంటారు తల్లిదండ్రుల్ని నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చేసేది తప్పు. ఆలోచన చేయండి. వాళ్ళ మనస్సులో వాళ్ళ ఆలోచనల ప్రకారంగా వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈ లోకములో మానవుడు నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసిందే రైట్ అని అంటూ ఉంటాడు. ప్రియమైనటువంటి సంఘమా, అయితే ఒకరోజు రాబోతుంది, యేసయ్య రాబోతున్నారు అందరికీ న్యాయము తీర్చడానికి. ప్రతి ఒక్కరూ న్యాయస్థానం ఎదుట నిలబడాలి. Everyone has to stand before the righteous judge. మత్తయి సువార్త 12:36-37. Matthew chapter 12 verse 36 and 37. Matthew chapter 12 verse 36 and 37. మత్తయి సువార్త 12:36-37. నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు. కాబట్టి సిద్ధపడాలి ఓ సంఘమా. యేసు ప్రభుల వారు రాబోతూ ఉన్నారు. అతి త్వరలో ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నారు. నిన్ను చూసిన దేవుడు నీ పక్షమున నిలబడటానికి సిద్ధముగా ఉన్న దేవుడు. Christ is the advocate on behalf of you and I in heaven. పరలోకములో నీ పక్షాన నా పక్షాన ఉత్తరవాదిగా న్యాయవాదిగా నీ పక్షాన నిలబడిన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు నిన్ను ప్రేమించిన దేవుడు. నీతిగల న్యాయాధిపతిగా రెండవసారి రాబోతున్నారు. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా యేసు ప్రభు రాబోతున్నారు. ప్రతి దానికి లెక్క అప్పచెప్పవలసిన సమయము ఆసన్నమయ్యన్నది. నీవు చేసే పనికి, నీవు పలికే మాటకు, నీ తలంపుకు, నీ క్రియలకు నీవు లెక్క అప్పచెప్పాలి. There is an account for everything. For your words, for your deeds, for your actions, there is an account. You and I need to give an account for everything. One day you and I need to stand before the righteous judge, Jesus Christ of Nazareth. యేసు ప్రభు నీతిగల న్యాయాధిపతిగా తీర్పు తీర్చటానికి సర్వాధికారము కలిగిన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు రాబోతున్నారు తీర్పు తీర్చటానికి, పరిపాలన చేయటానికి, పరిశుద్ధులకు బహుమానాలు ఇవ్వటానికి యేసు ప్రభు రాబోతున్నారు. ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22 verse 12. ప్రకటన 22:12.
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. Jesus Christ is the Alpha and the Omega. Behold, I am coming soon. Christ Jesus is going to come again very soon. He is going to give the reward according to what you have done for his kingdom. దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, ఆత్మల సంపాదన కొరకు నీవు చేసిన ప్రతి పనికి ప్రతిఫలము, బహుమానము ఇవ్వటానికి యేసు ప్రభు అతి త్వరలో రాబోతున్నారు. ఎక్కడ అన్యాయము జరిగిందో అక్కడ యేసయ్య నిన్ను హెచ్చించబోతున్నారు. భయపడవద్దు, దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు. మనుషులు నీకు అన్యాయము చేశారా? మనుషులు నిన్ను మోసము చేశారా? నీ పక్షాన నీతిగల న్యాయాధిపతి ఉన్నారు. విశ్వాసము ఉంచు, అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్య కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు. నీ వీసా విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో, నీ భర్త విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబంలో న్యాయము తీర్చగల నీతిగల న్యాయాధిపతి యేసు ప్రభువు. బహుమానము ఇచ్చే దేవుడు, ప్రతిఫలము ఇచ్చే దేవుడు, ప్రేమించిన దేవుడు, ప్రేమామయుడు యేసు ప్రభువు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. విశ్వాసముతో చెప్పు, ప్రార్థన చేద్దాం, అద్భుతాలను పొందుకుందాం. నీతిగల న్యాయాధిపతి రాబోచున్నారు. యేసయ్య రాబోయే ముందుగా ఈ దేహములో అద్భుతాలు చూడాలి, అద్భుతాలు అనుభవించాలి, అద్భుతాలు నీ ద్వారా కలగాలి. నీవు నేను ఆశీర్వాదకరముగా ఉండాలి. ఇదే దేవుని ప్రణాళిక. ప్రార్థన ద్వారా సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ మన జీవితాలను సమర్పించుకుందాం. నీతిగల న్యాయాధిపతి నీకు న్యాయం చేయబోతున్నారు కాబట్టి నీ కుటుంబంలో న్యాయం జరుగుతుంది. ఈ లోకములో అన్యాయము నీకు జరిగినా యేసయ్య నీకు న్యాయము చేకూరుస్తారు. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరము. పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, నీ కృపకై వందనాలయ్యా. నీవు ఒక్కడివే నీతిగల న్యాయాధిపతివి. యేసు ప్రభువా, నీవు రాబోచున్నందుకు వందనాలు. త్వరలో ప్రతి మాటకు, ప్రతి పనికి, ప్రతి క్రియకు ప్రతిఫలము ఇచ్చే దేవుడవు యేసు ప్రభువా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు అని సెలవిచ్చినందుకు వందనాలు. Let us submit our lives in the house of God, in the presence of Lord Jesus. Christ Jesus is coming again, second time. యేసు ప్రభు రాబోతున్నారు. ప్రతి ఒక్కరము సిద్ధపడదాం. ఆయన నీకు అన్యాయము చేయడు. మనుషులు అన్యాయము చేసి ఉన్నప్పటికీ యేసయ్య నీకు అన్యాయము చేయడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నారు. Christ Jesus loves you so much. యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. అన్యాయము చేసిన వారిని క్షమిస్తున్నాను. మోసము చేసిన వారిని క్షమిస్తున్నాను. అపరాధముల నిమిత్తమై, పాపముల నిమిత్తమై క్షమాపణ అడుగుచున్నాను. అనుమానము, అవిశ్వాసము, అవిధేయత, నా ఇష్టానుసారముగా నా నోటిని, నా మనస్సును, నా శరీరమును వాడినందుకు, నీకు ఇష్టం లేని పనులు చేసినందుకు క్షమాపణ అడుగుచున్నాను. క్షమాపణ అడగండి, మారు మనసు పొందండి. యేసయ్య త్వరలో రాబోతున్నారు. పశ్చాత్తాపడండి. యేసయ్య త్వరలో రాబోతున్నారు. యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. మా అపరాధములను, మా దోషములను ఒప్పుకొనుచున్నాము. యేసు రక్తములో మా దోషములో కడిగినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభువా, యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభుని ప్రకటిస్తాను. యేసు రక్తములో విడుదల, విజయం అనుగ్రహించినందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీవు సహాయము దయచేస్తున్నందుకు, సర్వసత్యములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. నాకు న్యాయము జరుగుతుంది అని నమ్ముచున్నాను. వీసాలో న్యాయము, ఉద్యోగములో న్యాయము, కుటుంబములో న్యాయము. న్యాయము యేసయ్య నాకు సమకూరుస్తారు అని నమ్ముచున్నాను. నీ జీవితములో నీకు న్యాయము కలుగుతుంది. నీతిగల న్యాయాధిపతి అయిన యేసయ్య నీకు న్యాయము సమకూర్చునుగాక. బహుమానము, సమాధానము, ఆశీర్వాదము క్రీస్తు రక్తము ద్వారా నీకు, నీ కుటుంబానికి కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. యేసు ప్రభు అని ప్రకటిస్తున్నాను. యేసు నీతిగల న్యాయాధిపతి అని ప్రకటిస్తున్నాను. యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు అని ఒప్పుకొనుచున్నాను. యేసు నామములో నీ బిడల సమస్యలను సమర్పించి, విశ్వాసముతో ప్రార్థించి జవాబును, న్యాయమును, ఆశీర్వాదమును
యేసు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.